الصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ఆదర్శ కుటుంబ సమావేశం ఈ సభకు మంచి సందేశాలను అందించడానికి విచ్చేసిన దూర ప్రాంతాల నుండి గౌరవనీయులైన ఉలమాలు, అధ్యక్షుల వర్యులు, అలాగే సోదరులు, సోదరీమణులు, ఈ యొక్క సభలో నా యొక్క ప్రసంగ అంశం భార్య భర్తల హక్కులు. ఈ ప్రపంచంలో మన కంటికి కానవచ్చే వాటిలో ప్రతిదీ మనకు జంట అగుపిస్తుంది. అల్లాహ్ తబారకు తాలా సృష్టిలో ప్రతిదానికి ఒక జంటను ఉంచాడు. ఒక బలహీనతను ఒక బలముతో, అలాగే జంట అంటే ఇరువురి కలయిక, దానివల్ల ఒక మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకి మనము వేడికి చల్లదనాన్ని, సూర్యునికి ఎక్కడైతే సూర్యరశ్మితో మనం అలసిపోతామో అక్కడ వెన్నెలతో మనం చల్లబడతాము. రాత్రికి పగలు, ఈ రకంగా ప్రతీది అల్లాహ్ తబారకు తాలా జంటను సృష్టించాడు. జంటకు సమానికి రెండు తేడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక రకంగా పనిచేస్తే, ఒక ఆచరణ చేస్తే, మరొక వ్యక్తి కూడా అలాగే ఉంటే వారిని జంట అనరు, ఇరువురు అంటారు. కాబట్టి ఇద్దరు పురుషులు ఒకేలా ప్రవర్తిస్తే వారిని జంట అనరు, ఇద్దరు వ్యక్తులు అంటారు. కానీ అల్లాహ్ తబారకు తాలా ఒకరి యొక్క బలహీనతలను మరొకరిలో బలాలుగా చేర్చాడు. ఫలితంగా ఇరువురు కలిసి ఒక జంట ఏర్పడతారు. ఆ జంట వల్ల వారి ఇరువురికి కూడా అల్లాహ్ తబారకు తాలా అనేక సౌకర్యాలు, సంతోషాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచాడు. అటువంటి వాతావరణంలో భార్య భర్త, పురుషునికి స్త్రీ ఒక జంటగా సృష్టించడం జరిగింది. అల్లాహ్ తబారకు తాలా సూరే రూమ్లో ఈ విధంగా అంటున్నాడు, అల్లాహ్ యొక్క నిదర్శనాల్లో నుంచే ఉన్నాయి మిమ్మల్ని సృష్టించడం, మీ నుండి మీ కొరకు ఒక జంటను సృష్టించడం. ఆలోచించే వారికి, గ్రహించే వారికి ఇందులో నిదర్శనం ఉంది. అయితే అల్లాహ్ తబారకు తాలా ఎక్కడైతే ఇరువురిని జంటగా ఉంచడం చేశాడో దానికి ఒక మంచి విధానాన్ని, దానికి ఒక గౌరవాన్ని కూడా ఉంచాడు. ఇస్లాంలో, షరియత్లో నిఖా విధానము ద్వారా అల్లాహ్ తబారకు తాలా ఇద్దరు అపరిచితులైన ఒక స్త్రీ పురుషుని ఒక పవిత్రమైన బంధములో కలిసిపోయే విధంగా, వారి ఇరు కుటుంబాలు కలిసిపోయే విధంగా అల్లాహ్ తబారకు తాలా ఏర్పాటు చేశాడు. మానసికంగా, శారీరకంగా, బాధ్యత పరంగా, హక్కుల పరంగా, విధుల పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా కూడా వారి ఇరువురికి అల్లాహ్ తబారకు తాలా బాధ్యతలను ఉంచాడు. దాని పట్ల తాకీదు చేశాడు మరియు హెచ్చరించాడు, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా, మీరు అల్లాహతో భయపడండి. ఎవరి పేరు మీదైతే మీ బంధం ఏర్పడుతుందో అల్లాహ్ తబారకు తాలా మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నాడు. సాధారణంగా
నికా అంటే మనము పెళ్లి వరకు మాత్రమే ఆలోచిస్తాం. చాలా సంతోషకరమైన విషయం, హడావుడి చేస్తాం, ఆ తర్వాత వివాహం అయిపోతుంది. కానీ వాస్తవంలో అది కాదు. నిన్నటి వరకు ఇరువురు వారి యొక్క తల్లిదండ్రుల నీడలో ఉన్నటువంటి వారు ఏమి చేసినా వారి యొక్క పేరు, వారి మీద వచ్చేటటువంటి ఏదైనా ప్రశంస లేదా అవమానం వారి తల్లిదండ్రులకు చెందుతుంది. కానీ నికా ద్వారా ఇరువురు రెండు కుటుంబాల నుండి వచ్చి ఒక కొత్త కుటుంబంగా ఏర్పడతారు, ఒక బాధ్యతలో వస్తారు. ఇక్కడి నుండి వారి బాధ్యత పెరుగుతుంది. ఆ తర్వాత వారు చేయబోయే పనులకు, చేపట్టే కార్యక్రమాలకు వారికే గుర్తింపు వస్తుంది, వారికే ప్రశంస వస్తుంది. అగౌరవం ఉన్న, అమర్యాద ఉన్న వారికే చెందుతుంది. అలాంటి వారికి తాకీదు ఇవ్వడం జరిగింది. ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఏర్పడాలి, సమాజంలో ఆ కుటుంబం ఒక నమూనాగా మారాలి. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారకు తాలా ఇరువురికి కూడా బాధ్యతల గురించి తాకీదు చేయడం జరిగింది. ఈ బాధ్యతలు ఎలాంటివి అంటే, దీని యొక్క పునాది ఎలాంటిది అంటే ప్రేమ, కారుణ్యం, న్యాయం మరియు పరస్పర గౌరవం, ఆదరాభిమానాల మీద ఆధారపడి ఉంది. ఇవి లేకపోతే ఆ బంధం నిలవదు. వారి మధ్య ప్రేమానురాగాలు ఉండవు. వారి వల్ల కలగాల్సిన ప్రయోజనాలు వారికి కలవు, సమాజానికి కూడా కలగవు. అందులో కొన్నింటిని మనం గుర్తించగలిగితే, మొట్టమొదటగా భర్త యొక్క హక్కులు అంటే భార్య మీద ఉన్నటువంటి బాధ్యతలు. ఇవన్నీ మనము చాలాసార్లు వింటూ ఉంటాము. ఇక్కడ మరొకసారి మనం ప్రస్తావించుకుంటున్నాం. అన్నిటికంటే భార్య భర్తకు విధేయత చూపాలి, అలాగే నిజాయితీతో వ్యవహరించాలి. ఏ విషయాల పట్ల విధేయత చూపాలి? ఏవైతే షరియత్ పరంగా సమ్మతపరమైన వ్యవహారాలున్నాయో, నిర్ణయాలున్నాయో, విషయాలున్నాయో, తన భర్త నిర్ణయాలను గౌరవించి దానికి విధేయత చూపాలి. అలాగే వాటిని నెరవేర్చడంలో, సహకరించడంలో నిజాయితీగా వ్యవహరించాలి. ఇది మొట్టమొదటి బాధ్యత భార్య మీద, మొట్టమొదటి హక్కు భార్య నుండి భర్తకై. రెండోది, ఆమె తన యొక్క సౌశల్యతను, పవిత్రతను కాపాడుకోవాలి. దీని మీదే ఆధారపడి ఆ బంధం ఉంది, దీని మీదే ఆ గౌరవం ఉంది, దీని మీదే వారికి గుర్తింపు ఉంది, దీని మీదే షరియత్ పరంగా అల్లాహ్కై చేయవలసిన ఆరాధన కూడా ఆధారపడి ఉంది. కాబట్టి విధేయత, సౌశీల్యత మరియు పవిత్రత విషయంలో భర్త హక్కుల గురించి మరియు భర్తకై చెందవలసిన పవిత్రతను తను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. మూడో విషయం, ఇంటి వ్యవహారాలు చక్కబెరచడంలో భర్తకు సహకరించాలి. ఏదైతే ఇంటికి బాధ్యతగా మొదట భార్యనే నిలబెట్టడం జరిగింది, అయితే భర్త ఉన్నప్పుడు, హాజరు లేనప్పుడు ఇంటి విషయాలు నిజాయితీగా చక్కబెట్టాలి. వేటినైతే తన భర్త ఇష్టపడతాడో వాటిని సక్రమంగా నెరవేర్చాలి. దేన్నైతే ఇష్టపడదో వాటి నుండి దూరంగా ఉండాలి. తద్వారా పరోక్షంగా, అవసరమైనప్పుడు ప్రత్యక్షంగా తన భర్తకు సహాయం చేయాలి. సోదరులారా, భార్య మీద ఉన్న బాధ్యత, భర్త కల హక్కుల్లో నాలుగోది భర్త గౌరవం, మర్యాద. ఇది ఒక ఇంటికే కాదు, తన పిల్లల మీద, తన చుట్టూ ఉండే ఇరుగు పొరుగు వారి మీద, ఆ సమాజం మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి భర్త ఏ నిర్ణయాలైతే తీసుకుంటాడో ఆ నిర్ణయాల్ని గౌరవించాలి. అవి సమ్మతపరంగా, షరియత్ పరంగా సమ్మతపరమైనప్పుడు మరియు వాటి పట్ల సహకరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. వాటిని విభేదించకూడదు, అకారణంగా వాటిని విభేదించకూడదు, మరియు అమర్యాదగా ప్రవర్తించకూడదు, అవిధేయత పాటించకూడదు. అలాగే దీని తర్వాత ఐదోది, చివరిది, భర్త హాజరు లేనప్పుడు, భర్త ఉన్నప్పుడు భర్త చెందవలసిన హక్కులు ఏ విధంగా అయితే కాపాడబడతాయో, భర్త ఇంటిలో లేనప్పుడు, బయట వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా భార్య నిజాయితీగా భర్త యొక్క హక్కులను, వాటి రక్షణ తాలూకు, వాటి గౌరవం తాలూకు పూర్తిగా బాధ్యత వహించాలి. అల్లాహతో భయపడాలి. ఇలా ఒక భార్య భర్తకు సహకారంగా ఉంటే ఆ భార్య అల్లాహ్ దగ్గర కూడా, భర్త దగ్గర కూడా ఆమె ఆదర్శవంతురాలే.
అలాగే ఎక్కడైతే భార్య మీద ఈ బాధ్యతలు ఉన్నాయో అలాగే భర్తకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే భార్య యొక్క హక్కులు. వాటిలో మొట్టమొదటిది ఇస్లాం భర్తకి ఇది ఆదేశిస్తుంది, వారి యొక్క పోషణ భారాన్ని నిర్వర్తించాలి. అర్రిజాలు ఖవ్వామూన అలన్ నిసా, వారు స్త్రీలు పురుషుల యొక్క పర్యవేక్షణలో ఉన్నారు మరియు వారి యొక్క సంపదని వారి మీద ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అల్లాహ్ తబారక తఆలా వారికి శ్రేష్టతనిచ్చాడు, వారి మీద వారికి శ్రేష్టతను కల్పించాడు. అలాంటప్పుడు వారిని పర్యవేక్షించాలి, వారిని పోషించాలి. దుస్తుల విషయంలో, అలాగే వారికి వసతి విషయంలో, అలాగే వారికి ఆహారం ఏర్పాటు చేసే విషయంలో, అంతేకాదు వారికి అవసరాలు తీర్చే విషయంలో, అన్నిటిలో కూడా, అలాగే సమ్మతపరమైన వారి యొక్క కోరికలను ఒకవేళ తన తాహతకు తగినట్లయితే తప్పకుండా వాటిని నెరవేర్చడంలో కూడా భర్త బాధ్యతను తీసుకోవాలి. రెండోది ప్రేమ మరియు వాత్సల్యాన్ని కనబరచాలి. మృదుత్వాన్ని, అంటే తన భార్య తన యొక్క ఆధీనంలో ఉంది, తనకు లోబడి ఉంది. ఎందుకంటే ఇస్లాంలో స్త్రీని ఎక్కడ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. అల్లాహ్ తబారక తఆలా షరియత్లో వారి కొరకు అన్ని విధాలుగా పర్యవేక్షణ, రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. బాల్యంలో తండ్రి నీడన లేదా సోదరుల నీడన, అలాగే వివాహము తర్వాత భర్త నీడలో, అలాగే వృద్ధాప్యంలో మళ్ళీ పిల్లల నీడలో. ఇక్కడ ఒక స్త్రీ తన యొక్క ఇంటిని, తన తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి నిన్నటి వరకు అపరిచితునైన ఒక వ్యక్తిని నమ్మి షరియత్లో ఏదైతే ఆదేశానుసారం ఉందో దాని ప్రకారంగా నికా బంధంలో వస్తుంది. ఇక నుండి ఆమె బాధ్యత అన్నీ కూడా ఆ భర్తదే. కాబట్టి ఆమె పట్ల మృదువుగా వ్యవహరించాలి, ప్రేమని కనబరచాలి, అలాగే ఆమె యొక్క అవసరాలను గుర్తించాలి. వాటితో పాటు ఆమె యొక్క మానసిక మరియు ఆమె యొక్క శరీర అవసరాలు కూడా తీర్చాలి. వాటితో పాటు సమాజంలో ఆమె గౌరవాన్ని, రక్షణ కల్పించాలి. అలాగే మూడోది, ఎక్కడైతే భర్తకు భార్య మీద హక్కులున్నాయో అలాగే భార్యకు కూడా ఈ హక్కులున్నాయి. భర్త ఆమె యొక్క కోరికలను నెరవేర్చాలి మరియు ఆమె యొక్క భావాలను గౌరవించాలి మరియు ఆమె గల అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయడంలో ముందు ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్య వైఖరి కానీ లేదా విస్మరణ కానీ చేయకూడదు. ఈ విషయంలో అల్లాహ్ దగ్గర పట్టుబడడం జరుగుతుంది. అల్లాహ్ దగ్గర దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం అనుకుంటాము స్త్రీ మనల్ని ఎదిరించలేదు, చెప్పలేదు, కానీ అల్లాహ్ తబారక తఆలా మన మీద పర్యవేక్షకులుగా ఉన్నారు. నాలుగోది, స్త్రీ పట్ల న్యాయంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలి. అంటే ఆమెకు చెందవలసిన హక్కులు ఇవ్వడంలో న్యాయాన్ని పాటించాలి. ఒకరికి మించి ఎక్కువ మందిని వివాహమాడినట్లయితే ఆ భార్యల మధ్య న్యాయం విషయంలో అల్లాహ్తో భయపడాలి. తాకీదు చేయబడింది. ఆ తాకీదుని తుతరాము పాటించడానికి ప్రయత్నము చేయాలి. వారి మధ్య ధర్మాన్ని పాటించాలి. వారి హక్కులు చెల్లించడంలో న్యాయబద్ధతకు కట్టుబడి ఉండాలి. చివరిది, భార్యపై దౌర్జన్యం చేయకూడదు, భార్యపై అన్యాయము చేయకూడదు, వారి హక్కులు నెరవేర్చడంలో లేదా చెల్లించడంలో దొంగ వైఖరిని వ్యవహరించకూడదు, అలాగే వారి మీద దౌర్జన్యం కూడా చేయకూడదు. ఇవి భార్య మరియు భర్త యొక్క ఒకరి మీద ఒకరి యొక్క హక్కులు. వీటితో పాటు మరికొన్ని యొక్క హక్కులు అలాంటివి ఉన్నాయి, ఇరువురి మీద కూడా వర్తిస్తాయి. వాటి గురించి షరియత్లో ఇరువురికి కూడా తాకీదు చేయడం జరిగింది. అందులో ఒకటి, ఏదైనా వ్యవహారం జరిపినప్పుడు లేదా ఏదైనా సందేహం వెలువడినప్పుడు ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోవడం, సంప్రదింపులు చేసుకోవడం, పరస్పరం ఒకరి నిర్ణయాలను గౌరవించుకొని ముందుకు ప్రయాణం సాగడం, ఇది ఇస్లాంలో ఆదేశించబడింది. రెండోది,
ఒకరికి ఒకరు పరదాగా వ్యవహరించాలి. అల్లాహ్ తబారకు తాలా సూరే బఖ్రాలో దీని తాలూకు ఆదేశాన్ని ఇస్తున్నాడు. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. దుస్తులు అంటే మన యొక్క లోపలి భాగాలను కప్పి ఉంచేవారు, మన బలహీనతలను, అలాగే మన లోపాలను, అలాగే మన పొరపాట్లను దాచి ఉంచేటటువంటిది. భర్త భార్యకు దుస్తుడైతే భార్య భర్తకి దుస్తుల వలె. కాబట్టి ఇరువురు ఒకరికి ఒకరు దుస్తులు. కాబట్టి వారి మధ్య ఉన్న సంబంధాన్ని, వారి మధ్య ఉన్న వ్యవహారాల్ని, వారి మధ్య ఏర్పడే సమస్యల్ని వీలైనంత వరకు వారు ఒకరి మీద ఒకరు దాన్ని దాచిపెట్టి ఉంచాలి. ఎందుకంటే అందులో వారి మాన మర్యాద, గౌరవం ఉంది. అది సమాజంలో ప్రభావితపరంగా ఉంటుంది. కాబట్టి అలాగే మూడోది వారసత్వ హక్కు ఇరువురికి కూడా లభిస్తుంది. భార్య నుండి భర్తకు, అలాగే భర్త నుండి భార్యకు వారసత్వ హక్కు ఉంది. ఇది షరియత్ కల్పించే హక్కు. ఈ విషయంలో ఇరువురు కూడా అల్లాహ్ యొక్క తాకీదును గుర్తు చేసుకుంటూ అల్లాహతో భయపడుతూ ఉండాలి. నాలుగోది, చివరిది, ఇరువురి మీద ఉన్నటువంటిది పిల్లల పెంపకం విషయంలో, వారి శిక్షణ విషయంలో, వారి తాలూకు ధర్మపరమైన ఆదేశాల మీద ఆచరించడానికి వారి మీద చేయవలసిన నియమ నిబంధనల విషయంలో ఇరువురి కూడా నియమంగా పాటించాలి, నిబద్ధతతో ఉండాలి. చాలామంది తల్లి పక్షాన పిల్లలు చేరితే తండ్రి మీద, లేదా తండ్రి పక్షాన పిల్లలు చేరితే తల్లి మీద పక్షపాత వైఖరిని వ్యవహరిస్తారు. అప్పటికే అల్లాహ్ దగ్గర ఇరువురు కూడా బాధ్యతకులు. వారి ఇరువురి మీద కూడా సమానమైన బాధ్యత ఉంది. వారి యొక్క దీన్ మెరుగుపరచడానికి, వారి యొక్క ధార్మికత మెరుగుపరచడానికి. కాబట్టి ఈ విషయంలో అల్లాహతో భయపడాలి. వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే, భార్య భర్తల మధ్య ఉండే వివాహం, నిఖా ఒక ఒప్పందము కాదు, అది ఒక పవిత్రమైన బంధము. ఆ బంధంలో వారు ఒకరి హక్కులు ఒకరు చెల్లించుకుంటూ, ఒకరిపై ఒకరి ఉండే బాధ్యతలను నెరవేర్చుకుంటూ పరోక్షంగా సమాజంలో వారికి ఉండే బాధ్యతలు నెరవేర్చబడడానికి పరోక్షంగా దోహదమవుతారు. కాబట్టి వారిరువురు కూడా అల్లాహతో భయపడాలి. సోదరులారా, సంక్షిప్తంగా నేను ఈ హక్కులను మీ ముందు ఉంచాను. ఇప్పుడు మరికొన్ని విషయాలు ఏమిటంటే, సాధారణంగా నేటి కాలంలో జరిగే వివాహాలు లేదా ఉండబడే బంధుత్వాలు చాలా బలహీనంగా మారుతున్నాయి. వివాహానికి ఏదైతే ప్రామాణికముందో, ఏదైతే కొలమానాలున్నాయో వాటిని మనం ఎవరూ పాటించడము లేదు. దాదాపుగా ఎవరూ పాటించడం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎక్కడైనా ఒక వివాహానికై స్త్రీ యొక్క ఎంపిక జరిగితే ఆమెలో 4 గుణాలను చూడండి. ఆమె సౌందర్యం, ఆమె వంశం, ఆమె సంపద, ఆమె ధార్మికత. ఆమె ధార్మికతకు మీరు ప్రాధాన్యతనివ్వండి. వీటిలో మీకు ఏది తగ్గినా కూడా అది దాన్ని కప్పిపుచ్చేస్తుంది. ధార్మికతకు మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు అతను, వారి కుటుంబం, వారి పిల్లలు అల్లాహ్ మార్గంలో సురక్షితంగా ఉంటారు. ధార్మిక మార్గంలో అల్లాహ్ ప్రసన్నత పొందే మార్గంలో ప్రయాణము చేస్తారు. కానీ మనం ధార్మికతకే విలువ ఇవ్వడం లేదు. నేటి రోజుల్లో ఎంత బలహీనతంగా ఉందంటే, వారి యొక్క ఉనికినే మర్చిపోతున్నారు. ఏ విధంగా అయితే నేను మొదట చెప్పానో, జంట అంటే ఒకరి యొక్క బలహీనతలను వేరొకరి బలాలతో సరిచేసేటటువంటిది. పురుషుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా కఠినంగా మాట్లాడుతున్నాడో ఒకసారి స్త్రీ కూడా అలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది? పురుషుడు ఎలాంటి వస్త్రధారణ చేస్తున్నాడో స్త్రీ కూడా అలాగే చేస్తే ఎలా ఉంటుంది? చూడముచ్చటగా ఉంటుందా? ఎబ్బెట్టుగా ఉంటుందా? ఇస్లాం మనకిచ్చే ఆదేశం ఏమిటి? మనం చేసేటటువంటి పనులేమిటి? బాగా చదువుకుంటే వారి ఆలోచన ఎలా మారిపోతుందంటే, నికా యొక్క పవిత్రత, నికా యొక్క ముఖ్య ఉద్దేశం మారిపోతుంది. అది ఎలా అంటే, ఇరువురు కాంప్రమైజ్ అవుతారు. వారి యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో ఎప్పుడు వారి బాధ్యతల్లో నెరవేరణ జరగదో విడాకుల వరకు వెళ్ళిపోతుంది. లేదా ఒకరికి మందలించినప్పుడు అది అవమానంగా భావిస్తారు. అన్నిటికంటే అల్లాహ్ తబారకు తాలా చదువు ఇచ్చినప్పుడు, దానికి తగ్గ సంపాదన ఇచ్చినప్పుడు, దాని మీద ఆధారపడి నికా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏదైతే వారి ఉనికి సహజ స్వభావం ఉందో దాన్ని విస్మరిస్తారు. ఎంత అభివృద్ధి చెందిన
స్త్రీ యొక్క సౌమ్యత, స్త్రీ యొక్క ప్రేమ, వాత్సల్యం అది పురుషునితో పోటీ పడలేదు. అలాగే పురుషుని యొక్క విషయం కూడా దీనికి విరుద్ధము కాదు. అల్లాహ్ తబారక తఆలా పురుషుణ్ణి రక్షించడానికి, పోషించడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తాకీదు చేయబడితే స్త్రీని, ఇంటిని చక్కగా చూసుకోవడానికి, పరోక్షంగా ఆ గౌరవ మాన మర్యాదలకు రక్షణ కల్పించుకోవడానికి చెప్పడం జరిగింది. అలాగే పురుషుని యొక్క ప్రశాంతతకు స్త్రీని అల్లాహ్ తబారక తఆలా ఏర్పాటు చేశాడు. అలాగే స్త్రీ కొరకు రక్షణగా, ఆమె యొక్క అవసరాలు తీర్చడానికి పురుషునిగా చేయడం జరిగింది. ఇది నికా యొక్క అసలైన ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తాము అంటే, మనము ఉద్యోగ విషయాల్లో, వేరే ఇతర విషయాల్లో ఉండి మనము కాంప్రమైజ్ కాలేకపోతే మనం కూడా సంపాదిస్తున్నాము కదా అని చెప్పి మనం విడాకులు తీసుకోవడానికి ఒక్క క్షణం ఆలోచించాం. పెద్దరికం కలిగి ఉన్న తల్లిదండ్రులు కూడా నికా అంటే దానివల్ల కలిగే సమాజంలో ప్రయోజనం ఏమిటో మర్చిపోతారు. మా పిల్లలు మంచివారంటే మా పిల్లలు మంచివారని ఆ సంబంధం తెగిపోతున్నా కూడా వారు అలాగే మంకు పట్టుపడతారు. ఫలితంగా సమాజంలో ఒక కుటుంబం చీలిపోతుంది. వారి పిల్లలు దారి లేనటువంటి వారవుతారు. ఆ తర్వాత వారి గౌరవం కూడా తగ్గిపోతుంది. షరియత్ ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిందో అందులో స్త్రీకి సౌమ్యతకు మరియు స్త్రీ యొక్క మృదుత్వానికి అల్లాహ్ తాలా ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. భర్త ఇంటి బయట నుండి వస్తే ఆమె చిరునవ్వుతో పలకరిస్తే భర్త యొక్క కష్టం దూరమైపోతుంది. నైతికపరమైన ఈ హక్కులు, విలువలు ఆ బంధాన్ని కాపాడడానికి ఎంతోగా దోహదపడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అనేక సంఘటనలు మన ముందు ఉన్నాయి. హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా ప్రేమించేవారు. వారిద్దరి మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉండేది. ఆమె తన ధనాన్ని, సంపదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ మీద, ఆయన మిషన్ మీద పూర్తిగా ధారపోసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా చనిపోయిన తర్వాత కూడా ఆమెను ప్రశంసించేవారు. ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క శ్రేష్టతని ఆమె యొక్క స్నేహితురాళ్ళ ముందు ప్రస్తావించేవారు. అలాగే వారిని గౌరవించేవారు. ఇది భార్య పట్ల భర్తకుండే ప్రేమ. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ ముమినీన్ హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హాతో కనబర్చిన ప్రేమ. ఇరువురు కూడా ఒక పోటీ పందెంలో దిగుతారు. ఒకసారి ఉమ్ముల్ ముమినీన్ హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గెలుపొందు, మలిసారి రెండోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గెలుపొందుతారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ ముమినీన్ హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా యొక్క మానసిక స్వభావాన్ని గుర్తించి, ఓ ఆయిషా, ఇంతకు ముందు నీవు గెలిచావు, ఇప్పుడు ఓడావు, ఈ గెలుపు దానికి బదులు అని చల్లారబర్చత. ఈ రకంగా పరస్పరం ప్రేమ, వాత్సల్యంతో ఒక భార్య భర్తల మధ్య బంధం బలంగా ఉండాలి. అమీరుల్ మోమినీన్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు దగ్గర ఒక సహాబీ వస్తారు. వచ్చి, ఓ అమీరుల్ మోమినీన్, నా యొక్క భార్య చాలా గట్టిగా మాట్లాడుతుంది, అంటే గట్టిగా నోరు పారేసుకుంటూ ఉంటుంది. అది ఫిర్యాదు చేయడానికి ఇంటికి వచ్చారు. కానీ అక్కడ చూస్తే, తలుపు తెరిస్తే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు సతీమణి గారు కూడా ఉమర్ రజియల్లాహు తాలా అన్హు మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఇక వీరు నన్నేమి చెయ్యలేరులే, నా కొరకు ఏమి పరిష్కారం చేయలేరని వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటా. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఆ సహాబీని వెనుకకు పిలిచి అంటారు, నా భార్య నా కొరకు వంట చేస్తుంది, నా కొరకు సేవ చేస్తుంది, నా కొరకు అన్ని రకాల పనులు, ఆలన పనులన్నీ చూస్తుంది, నా పిల్లల్ని సంస్కరిస్తుంది, శిక్షణ ఇస్తుంది. అలాంటి నా భార్య నా మీద గట్టిగా మాట్లాడితే తప్పేమిటి, నా గురించి నా దగ్గరే మాట్లాడుతుంది కదా అని నచ్చ చెప్తారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, వారి స్వభావాన్ని కూడా మనం స్వీకరించాలి మరియు వారి మీద ప్రేమని కనపరచాలి. అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తాలా అన్హు, హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా, వీరి యొక్క వివాహ బంధం చాలా బలమైనది. ఎంతో ప్రేమ, అన్యోన్యత, అనురాగాలతో ఉండేవారు. సాదా సీదామైన జీవితం. పైగా వీరి వద్ద సిరి సంపదలు లేవు. అయినప్పటికీ వీరు ఒకరి యొక్క పనుల్లో సహాయం చేసుకునేవారు. ఎక్కడైతే ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా ఇంటి పనులు చక్కబెడుతూ ఉంటారో అక్కడ నీళ్లు తోడేవారు, నీళ్లు పట్టించేవారు. అలీ రజియల్లాహు తాలా అన్హు సహాయపడేవారు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వ్యవహారాల్లో ఎలా సహాయపడేవారో
ఉమ్ముల్ మొమినీన్ హత్ ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా వివరించేవారు. ఈ సంఘటనలన్నీ ఒక ఆదర్శవంతమైన భార్య భర్తల గురించి తెలుపుతుంది. అయితే ఇందులో సహనం అవసరం మరియు ప్రేమ అవసరం. ఆ బంధం యొక్క విలువని మనం గుర్తించి ఎరగాలి. అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆయన సతీమణి యొక్క సంఘటన కూడా మనకు చాలా నేర్పుతుంది. ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు, జబ్బు బారిన పడ్డారు, సుదీర్ఘకాలంగా ఉన్నారు. అప్పుడు ఆమె సతీమణి కష్టపడేది, సేవలు చేసేది, చివరికి ఆమెయే కష్టపడి సంపాదించి తెచ్చేది. అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే స్వస్థత పొందారో ఆ తర్వాత ఆమె చేసినటువంటి సేవలను, ఆమె కనబర్చినటువంటి విధేయతను పొగిడారు, స్వీకరించారు, ప్రశంసించారు. ఈ సంఘటనలన్నీ ఆదర్శ కుటుంబానికి, మనం ఒక ఆదర్శ కుటుంబంగా నిలవడానికి అన్నిటికీ మించి నికా యొక్క వ్యవస్థ ఎంత పటిష్టమైన దానికి నిదర్శనం. సోదరులారా, నికా ఒక పవిత్రమైన మార్గం. దీని ద్వారా ఒక మనిషికి అవసరమైన సహజమైన శారీరకపరమైన మానసికపరమైన ఏవైతే వారి యొక్క అవసరాలు ఉంటాయో వాటిని పవిత్ర మార్గంలో, సమ్మతమైన మార్గంలో అల్లాహ్ తబారక తఆలా పూర్తి చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం. ఇదే మార్గం సరైన మార్గం. ఇటువంటి మార్గం కలిగిన ఈ నికా వ్యవస్థ, దీనివల్ల ఏర్పడే కుటుంబం బలంగానే ఉండాలి తప్ప బలహీన పడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శైతాన్కు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే శైతాన్ దీన్ని బలహీనపరుస్తాడు. కాబట్టి సంక్షిప్తంగా ఏమిటంటే, భార్యాభర్తల హక్కులు కేవలం వారి యొక్క హక్కులు మాత్రమే కాదు, పరోక్షంగా సమాజంలో ఒక ఆదర్శ కుటుంబం కొరకు, ఒక ఆదర్శ వంశము కొరకు, వారి పిల్లలకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టుటకు, అలాగే వారిని నలుగురు అనుసరించే విధంగా అవకాశం ఏర్పడుటకు ఇస్లాం షరియత్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి దీన్ని మనం అనుసరించాల్సిన అవసరం తప్పనిసరి. ఇది లేని చోట మన వల్ల నేరాలు జరుగుతాయి, వ్యభిచారం పెరిగిపోతుంది. ఇది లేని చోట బంధుత్వాలు, బాంధవ్యాలు దెబ్బతింటాయి. దీనివల్ల సమాజం నాశనం అవుతుంది, అల్లాహ్ యొక్క ఆగ్రహం కూడా వస్తుంది. అల్లాహ్ తబారక తఆలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తఆలా మన అందరికీ ఈ విషయాలను గ్రహించి దీని పట్ల అవగాహన పెంచుకునే భాగ్యాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. అలాగే మన కుటుంబాన్ని ఉత్తమ కుటుంబంగా, అల్లాహ్ దృష్టిలో అల్లాహతో భయపడుతూ తఖ్వా ప్రధానంగా, వఖూలు ఖౌలన్ సదీదా, దీనివల్ల అల్లాహ్ తఆలా మన యొక్క ఆచరణలను సక్రమం చేయడం, మన పాపాలను క్షమించి వేయడం జరుగుతుంది. కాబట్టి మనం తఖ్వా పరంగా అల్లాహ్ దగ్గర జవాబుదారీతనంతో కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన కుటుంబాన్ని చక్కగా మలుచుకుని సంస్కరించుకునే అనుగ్రహం ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. ఫజజాకుముల్లాహు ఖైర్ వహసన్ జజా ఫిద్ దునియా ఫిల్ ఆఖిరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.